అందరికీ నమస్కారం. 5:30 నెలల తర్వాత అందరినీ కలవడం చాలా సంతోషం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను. ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. కానీ పర్సనల్ గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి 5.5 నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం. ఇటువంటి ఇబ్బందులకు మళ్ళీ నా కుటుంబాన్ని సాయం చేసే వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం. సమయం వస్తుంది, తప్పకుండా చెల్లిస్తాం. అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా పాదవేదనలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ కూడా ధన్యవాదాలు. आप सभी को मेरा धन्यवाद. 5.5 महीने के बाद आज फैमिली से, मेरे बेटे से, पति से, मेरे भाई से, सबसे मिलके थोड़ा हम भावुक हो गए. लेकिन इस स्थिति के लिए जो रिस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है. आप सभी जानते हो, पूरा देश जानता है, सिर्फ राजनीति की वजह से हमें जेल में डाला गया है. हमारा कोई गलती नहीं है और ये जरूर फाइटर है. हम लड़ेंगे, हम अपने आप को बिल्कुल बेगुनाह साबित करेंगे. थैंक यू सो मच. जय तेलंगाना. నేను తెలంగాణ బిడ్డను, నేను కేసీఆర్ బిడ్డను. నేను తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని. అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండు. ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం, కమిట్మెంట్ తో పనిచేస్తాం. అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం. We were always tough. We are fighters. We will fight it out legally. We will fight it out politically. We were always stuck by sending us to jail illegally. They only made PRS and KCR's team unbreakable. Thank you. Jai Telangana. Jai Hind. రైట్. అది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జైలు నుంచి విడుదలైన వెంటనే ఆవిడ మాట్లాడారు. చాలా ఉద్విగ్నంగా మాట్లాడారు, చాలా భావోద్వేగానికి లోనయ్యారు, కంటతడి పెట్టుకున్నారు. కంటతడి పెట్టుకుంటున్న సందర్భంలోని ఉద్విగ్నంగా, ఇన్ఫ్యాక్ట్ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ సందర్భంలో ఒక్కటే ఒక మాట అన్నారు. హైలైట్ ఆఫ్ ద స్పీచ్ అనే చెప్పుకోవాలి. వడ్డీతో సైతం చెల్లిస్తామంటూ కవిత కన్నీళ్లు పెట్టుకున్నారు. ముఖ్యంగా నేను ఫైటర్ బిడ్డను. అవును, నేను నాలో కూడా పోరాట స్ఫూర్తి ఉంది, పోరాట పటిమ ఉంది. ఇక్కడి నుంచి ఇంకా కమిట్మెంట్గా పనిచేస్తాం, ఇంకా ముందుకు వెళ్తాం, ఇంకా గట్టిగా పనిచేస్తామంటూ కూడా ఆమె చెప్పుకొచ్చారు. ఇన్ఫ్యాక్ట్ కన్నీళ్లు పెట్టుకున్నారు, ఉద్వేగానికి లోనయ్యారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఒకసారి ఆమె ఏమన్నారు ఇంకోసారి చూద్దాం. ఆల్ రైట్. ఎస్, మరి కాసేపట్లో కవిత ఏమన్నారు ఒక్కసారి విజువల్ చూడండి. మాట్లాడుతున్నప్పుడే కన్నీళ్లు పెట్టుకున్న కవితకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. సాధారణంగా కవిత కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడిన సందర్భం చాలా 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 అరుదుగా చూస్తూ ఉంటాం. కవిత మాట్లాడే సందర్భంలో గొంతులో ఎక్కడ తడబాటు అనేది మనం చూడం. కానీ ఐ థింక్ ద వెరీ ఫస్ట్ టైం అనుకుంటే ఇటువంటి సినారియోలో మాట్లాడడం. ఎందుకంటే 5 నెలల తర్వాత తను బయటకు వచ్చిన తర్వాత, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత మొట్టమొదటిసారి మీడియాను అడ్రస్ చేస్తూ మాట్లాడిన సందర్భంలో ఉద్వేగానికి లోనయ్యారు. ఉద్వేగానికి లోనవుతూ ఒకటే ఒక మాట అన్నారు, వడ్డీతో సైతం చెల్లిస్తామంటూ కూడా ఆమె చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. ఇంకా కమిట్మెంట్తో పనిచేస్తాం, నేనే తప్పు చేయలేదు, నేను తెలంగాణ